హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు ఈ గ్రాస్ లిల్లీ మొక్క గురించి మాట్లాడుకుందామండి. ఇది ఒక ఇంటి ముందు ఉండే అందమైన మొక్క, గడ్డి జాతికి చెందిన మొక్క అని చెప్పుకోవచ్చు. అలాగే మన టెర్రస్ పైన లైట్ వెయిట్గా కంపోస్ట్ నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసినట్టయితే పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాయి. మనకి రైనీ సీజన్లో చాలా బాగా గార్డెన్ నిండా నిండిపోతాయి. మనకి ఒకటి ఇలాంటి దుంప ఉంటే చాలండి. దీనికి విత్తనాలు కూడా వస్తాయి. విత్తనాలు వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను, షార్ట్లో అయినా సరే. ఈ పువ్వు ఉంటుంది కదా, ఈ పువ్వు మనకి తెంపకుండా అట్లనే ఉంచినాం అనుకో, దీనికి విత్తనాలు తయారవుతాయి. దాంట్లో నుంచి ఒక 10-20 ఒక్కటే దానికి 10-20 విత్తనాల దాకా వస్తాయి అన్నమాట. మనం విత్తనాలు పడేసి మనకి ఇట్లా దుంపలు తయారవుతాయి. ఒక్కసారి నేను ఒక్క మొక్క తెచ్చి పెట్టాను, ఇప్పుడైతే తయారు చేశాను. ఇంకా చాలా కూడా మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. చూడండి ఇలా ఇందులో వచ్చేసి ఇంకోదండి, చూసినట్టయితే చూడండి ప్రతి ఒక్క కుండీలో వచ్చేస్తుంది. ఇది మనము మట్టిలో ఎక్కడైనా మిస్ అయిపోయి విత్తనాలు పడ్డా కానీ చాలా ఈజీగా వస్తాయి. ఇది ఇంకొచ్చేసి ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇవి మనము కొంచెం క్రియేటివిటీ చేసినాం అనుకోండి, చాలా అందంగా ఒక బొకేలాగా తయారు చేసుకోవచ్చు. ఇవి నేను తీద్దామని తీసి పెట్టాను, కానీ మనకి ఇంకా టైం సరిపోవట్లేదు, అందుకని తీసి పెట్టుకున్నాను. చేసి చూపిస్తాను మీకు రైనీ సీజన్ వరకు. ఈ లోపుకల్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటివి ఉంటే తెచ్చుకొని ఒకటైతే పెట్టుకొని చూడండి. దాని నుంచి మీరు జూన్ జూలై వరకు కూడా మస్తు ఇవి విత్తనాలు వస్తాయండి. చాలా బాగా ఎక్కువగా చేసుకోవచ్చు. మంచిగా ఇంటి ముందు అందంగా కనిపిస్తాయి మనం పెట్టుకుంటే. నేను ఇట్లానే ఒకటి చిన్న బొకేలాగా ఇట్లా తయారు చేసుకున్నాను, చూపిస్తాను మీకు. అది కూడా చూసినట్టయితే ఈ విధంగా అండి, చిన్న సైజు బతుకమ్మలాగా మధ్యలో వచ్చి వింకా ఫ్లవర్స్, ఇవేమో మదర్ ఆఫ్ థౌజండ్స్. అంటే చిన్న సైజు మన బతుకమ్మలాగా చేద్దామని అయితే నేను క్రియేటివిటీ చేస్తున్నాను. ఇది పెరిగితే ఏ విధంగా అవుతుంది అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూసినట్టయితే ఇప్పుడు మీకు చూపించిన విత్తనాలు ఇందులో వేసాను. ఇలా వచ్చాయి మొక్కలు అయితే మొత్తానికి. ఇవి మనకి విత్తనాలు తీసిన తర్వాత మొక్క పెద్దగా అయిన తర్వాత మనకు అట్లా దుంపగా మారుతుంది. ఒకటైతే ఇట్లా చేసిన, ఇంకొకటి ఇట్లా వర్టికల్గా చేసినండి. చూసినట్టయితే అందులోనే మధ్యలో పెట్టాను అనమాట. ఇవి చాలా అందంగా అనిపిస్తాయండి. ముందు ఇక్కడ మధ్యలో మనకి పింక్ వచ్చాయి కదా సైడ్కి, అందుకే ఎల్లో పెట్టాను, రెండు కాంబినేషన్ బాగుంటుందని ఇట్లా చుట్టూతా పెట్టాను. ఇవి మాస్ రోజెస్ అంటారు కదా, వీటికి మధ్యలో ఇట్లా వేసాను. ఇవి ఫ్లవర్స్ వైట్ అండ్ పింక్, మధ్యలో వచ్చేసి ఇవి ఇట్లా వేస్తే మనకి ఎల్లో, 3 కాంబినేషన్ బాగుంటాయి కదా. ఇవి మన వేస్ట్ వాటితోటి కూడా ఇట్లా మంచిగా క్రియేటివిటీగా చేసుకోవచ్చు. చూసినట్టయితే ఇట్లా ఇందులో మనం వాటర్ కూడా పోస్తాయి. వాటర్ నేను ఇందులో పోస్తాను కదా, వాటర్ వచ్చేసి ఇట్లా అని కింద దాంట్లో పడుతుంది. కింది దాంట్లోకి నుంచి మళ్ళీ ఇక్కడ దీంట్లోకి లాస్ట్కి వచ్చేసి పెద్ద పాట్లోకి పడుతుంది అనమాట. విధంగా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనం కొంచెం క్రియేటివిటీగా చూస్తే చాలా అందంగా చేసుకోవచ్చు. ఇట్లా మనకి మనీ ప్లాంట్ ఓన్లీ లీవ్సే వస్తాయి కదా ఆకులతోటి, ఈ పువ్వులతోటి మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. వీటికి పెయింట్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇంకా కూడా ఇది హ్యాంగింగ్ లాగా చేద్దామని మంచిగా పెరిగితే ఇట్లా ఇది కూడా చేశాను. ఇవి చాలా అందంగా అనిపిస్తాయి. అంతే అండి. ఇప్పుడు మనం పెద్ద మొక్కలకి మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుతున్నాను అనేది కూడా చూపిస్తాను పదండి. టెర్రస్ పైన మనం మొక్కలు పెంచుతాం, హ్యాపీగానే ఉంటుంది, కానీ మధ్యలో మనకు కొంచెం టెన్షన్ అనిపిస్తుందండి. ఎక్కువ బరువు పడుతుందా, ఎట్లా నీళ్ళు స్లాబ్ పాడవుతుందా అని టెన్షన్ ఉంటుంది కదా. మొక్కల్ని కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జరపాలంటే ఆ వెయిట్ మొయ్యలేకపోతాము. అలా కాకుండా మనం తక్కువ వెయిట్ తోటి స్లాబ్ పైన మనం మొక్కలు పెట్టుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, ప్లస్
మనకు అనుగుణంగా మనం మొక్కలను పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే నేను అందులో మనం సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే అండి, అదే మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే మొక్కకు కావాల్సిన బలాన్నంతా మనం ఇచ్చినట్టయితే తక్కువ వెయిట్లో కూడా మంచిగా ఎనర్జెటిక్గా మొక్కలు పెరుగుతాయి అన్నమాట. అది ఏ విధంగా అంటే, నేను ఈ కంటైనర్ తీసుకున్నాక ఇందులో ఇట్లా కవర్ చేసుకొని దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను కదండి. ఇలా మన గార్డెన్లో ఉన్న పెద్ద మొక్కలను ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులని ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మంచిగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అందులోనే రోజు మనం తీసి పెట్టుకున్న పిల్లలు బుక్స్వి వేస్ట్వి అట్ట ముక్కలు, అవి కొబ్బరి పీచు, ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకొని అవి లేయర్ బై లేయర్గా వేసుకుంటూ వచ్చాను. ఇందులో మనము ఈ ఆకులు వేయడం వల్ల మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ అందుతుంది. మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి, పువ్వులు కూడా చాలా బాగా వస్తాయండి. ఈ కంపోస్ట్లో ఆకుకూరలు కూడా చాలా పెరుగుతాయి. మనం ఎప్పుడైనా మొక్కలు పెంచుతున్నప్పుడు మట్టి మిశ్రమం అప్పటికప్పుడు కలుపుకునే విధంగా కాకుండా ఇట్లా ముందుగానే మనం తయారు చేసుకున్నట్లయితే మట్టి చాలా బలంగా మంచిగా తయారవుతుందండి. చూసినట్టయితే ఇందులో నేను ఫస్ట్ వచ్చి కొబ్బరి పీచు మన మొక్కల్లో తేమ ఉండడానికి, తర్వాత అట్ట ముక్కలు, తర్వాత ఎండుటాకులు, తర్వాత మట్టి, కొంచెం బెల్లం నీళ్ళు, తర్వాత మళ్ళీ మన గార్డెన్లో వచ్చే తమలపాకులు, వేపాకులు, ఇంకొకటి మునగాకులు, ఇలాంటివి ఉండేటట్టు చూసుకున్నాం అనుకో, మనకి మట్టి మిశ్రమం తయారయ్యే లోపలికల్లా మనకి అందులో మొక్కలో ఉండే మునగాకులో ఉండే పొటాషియము కానీ, వేపాకులో ఉండే చేదుదనం వల్ల మొక్కలకి పెస్ట్ రాకుండా, ఇప్పుడు ఆ మొక్కల్లో ఉండే స్వభావం వల్ల మట్టి ఇంకా అదే విధంగా మంచిగా తయారయ్యి మొక్కకి మంచి బలం చేకూరుతుందండి. ఇలా మనం ఒక పండ్ల మొక్క పెంచుతున్నాం అనుకోండి, కింద మనకి మట్టి తయారయ్యే లోపల పైన ఆకుల వల్ల ఉండే నైట్రోజన్ మొక్కకు అంది ఇది పెరుగుతూ ఉంటుంది. ఆ కింది భాగంలో ఉండే మునగాకులోని పొటాషియం వల్ల మొక్కకి తగిన మంచి బలం వస్తుంది, పోషకాలు అందుతాయి. ఇట్లా మనకి మొక్కలకి మనము మిరపకాయలే కానీ, బెండకాయలే కానీ, కూరగాయలు తీసుకున్నాక మళ్ళీ కిచెన్ వేస్ట్లో వాటర్ ఇస్తే అవి ఈజీగా మంచిగా పెరుగుతూ ఉంటాయి, మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. బొగ్గు కంపల్సరీగా మన మట్టి మిశ్రమంలో ఉండేట్టు చూసుకోవాలండి. కార్బన్ కూడా అంతే అవసరం. చూసినట్టయితే ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి చూడండి మొక్కలు. ఇట్లా కూరగాయలు అన్నీ చాలా బాగా పెరుగుతాయి. మనం ఈ లోపల కింద మట్టి మిశ్రమం తయారయ్యే లోపలికల్లా విత్తనాలు వేసుకుంటే పైన కూడా మనకి ఈ విత్తనాలు మంచిగా మొలకెత్తుతూ ఉంటాయి. నేను ఎప్పుడైనా సరే ఈ విధంగానే చేస్తూ ఉంటానండి. నేను అప్పటికప్పుడు మట్టి మిశ్రమం కలిపే కన్నా ఇలా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఒక కంటైనర్ ఖాళీ అవ్వగానే ఇంకో కంటైనర్లో ఇలా వేసుకుంటూ ఉంటాను. చూసినట్టయితే ఇందులో కూడా బొగ్గు, బొడిద ఇవన్నీ ఉండేటట్టు చూసుకుంటాను. నాకు అందుకనే ఎక్కువ పెస్టులు మొక్కకి ఏం రావండి. మనం ఒకవేళ ఇందులో ఏ ఒక్కటి దొరకకపోయినా కానీ తర్వాత మన మొక్క పెరిగే కొద్దీ మనము వేసుకోవచ్చు. ఇవన్నీ కావాలి అని కూడా మనం టెన్షన్ పడాల్సినది లేదు. కాకపోతే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అని. ఇట్లా తక్కువ వెయిట్తో మాత్రం తయారు చేసుకోండి. మనకు కూడా ఏం కాదు, మన మొక్కల మీద ఉన్న ఇష్టంతో మనం ఇట్లా తక్కువ వెయిట్ తోటి అయితే మొక్కలని అక్కడిక్కడ మార్చుకోగలుగుతాము కంటైనర్లని. ఇంకొకటి మనకి ఇల్లు కూడా పాడవుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదన్నమాట. సరే, మరి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా పెంచుకుంటారని. ఓకే, మరి బాయ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.